మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖలోని సివిల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చింది. మరి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైందో తెలుసుకోవడానికంటే ముందు దీని ఏర్పాటు గల దారితీసిన పరిస్థితులు ఏమిటో మీకు తెలియాలి. మన హైదరాబాద్ సంస్థానాన్ని ఎవరు పరిపాలించారంటే నిజాములు పరిపాలించారు. ఈ నిజాములలో 6వ నిజాం ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన పాలనా కాలం వచ్చేసి 1869 నుండి 1911 వరకు. ఈ మీర్ మహబూబ్ అలీ కాలంలోనే హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అటు తర్వాత 1919 పర్మానా ద్వారా హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1919 హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండేది మన భారతదేశంలో. బ్రిటిష్ వారి యొక్క ఈ ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నమూనాగా తీసుకొని హైదరాబాద్లో కూడా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చట్టం 2014 ఏదైతే ఉందో ఈ 2014ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ అయితే విడదీయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే రూపాంతరం చెందింది. ఏ సంవత్సరంలో? 2014 ఆగస్టు 8వ తారీఖు నాడు ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా అయితే మారింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగంలో? సివిల్ విభాగంలో. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 222 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 222 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే జూన్ 6వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 13, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. మరి మెకానికల్ ఇంజనీరింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ పోస్టుకు ఎలిజిబులా అంటే కాదండి. కేవలం సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్, మిగతా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఈవెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదండి. కేవలం బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అది కూడా ఏ బ్రాంచ్లో అంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్, మిగతా వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు ఎలిజిబుల్ అయితే కాదు. మరి ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు వచ్చేసేమో 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇది కేవలం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండి. అదే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉన్నదండి. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉందంటే
రూపాయలు ఉంది. ఎవరెవరికి ఉంది? ఎవరెవరికి ఉందంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రూపాయల ఫీజు అయితే ఉన్నది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ వీటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్లుగా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదండి. కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. ఈ రాత పరీక్షలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ రాత పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లో అయినా ఉండవచ్చు, లేదా ఆఫ్లైన్లో ఉండవచ్చు. దీనికి వచ్చే అప్లికేషన్స్ బట్టి ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ అని అప్పుడైతే నిర్ణయించడం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కూడా మల్టీజోన్ పోస్టులు అండి. అంటే మల్టీజోన్ 1 అని, మల్టీజోన్ 2 అని ఇలా 2 రకాల జోన్లు అయితే ఉన్నాయి మనకు. ఈ 2 రకాల జోన్లలో మల్టీజోన్ 1లోనేమో 112 ఖాళీలు ఉన్నాయి, మల్టీజోన్ 2లోనేమో 110 ఖాళీలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 222 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటుంది. మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి? అంటే 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అని, పేపర్ 2 అని. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు. దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 150 నిమిషాలు. అదే పేపర్ 2కు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయి, మొత్తం మార్క్స్ వచ్చేసి 300 మార్కులు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం వచ్చేసి 150 నిమిషాలు. అంటే ఫస్ట్ పేపర్కి సంబంధించి ఏమో ఒక క్వశ్చన్కి 1 మార్కు, అదే సెకండ్ పేపర్కి సంబంధించి ఒక క్వశ్చన్కి అయితే 2 మార్కులు, మొత్తం వచ్చేసి 450 మార్కులు. ఈ 450 మార్కుల్లో అత్యధికంగా ఎవరికైతే మార్కులు వస్తాయో వాళ్ళనే ఈ పోస్టులకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదండి. మీ యొక్క రాత పరీక్ష ఆధారంగా మాత్రం మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ 2 పేపర్లు ఏ లాంగ్వేజ్లో ఉంటాయంటే పేపర్ 1 వచ్చేసి ఇటు ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. కానీ పేపర్ 2 మాత్రం కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదండి. మరి ఈ ఎగ్జామ్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే లేదండి, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మరి ఈ పోస్ట్కి ఎంపికైన వారికి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 54,220 రూపాయల నుండి 1,33,630 రూపాయల జీతం అయితే ఉంటుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే అక్టోబర్ 2026లో ఎగ్జామ్ అయితే ఉండవచ్చు అండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.